నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అని అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వారికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి కొన్ని సందేహాలను ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా పంపించారు. మరి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. మా నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ, ముందుగా మొదటి ప్రశ్నను చూద్దాం. గూడూరు నుండి రాధా గారు రాస్తున్నారు, సామూహిక పూజలలో పాటించవలసిన నియమాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో సామూహిక పూజలు కార్యక్రమాలు తరచుగా కనపడుతున్నాయి. ఒకప్పుడు కూడా ఉండేవి ఈ దేశంలో. సత్రములు మొదలైనటువంటి పేర్లతో అనేక మంది కలిసి యాగాలు అవి చేయడం ఉండేది. మధ్యకాలంలో కొంతకాలం మనకు కనపడలేదు, మళ్ళీ కనపడుతున్నాయి. కలౌ సంఘే శక్తి అని, ఏదైనా సరే కలిసి చేస్తే ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కలియుగంలో అని చెప్పారు. అంచేత సామూహికంగా పారాయణలు, పూజలు ఇత్యాదులు నిర్వర్తించబడుతూ ఉన్నాయి. వీటిల్లో రెండు రకాల పద్ధతులు కనపడతాయి. ఒకటి ఏమిటంటే, ఒకరు సంకల్పం చెప్పి పూజాధికాలు చేస్తూ ఉంటే మిగిలినటువంటి వారందరూ, వీళ్ళ పేర్లందరూ కూడా వాళ్ళే చెప్తారు. చెప్పేస్తే వీళ్ళు కూర్చుని అందులో మేము కూడా భాగస్వాములు అనుకుంటారు. మరికొన్ని పద్ధతుల్లో ఎవరికి వారికి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇది జరిగేది, పూజ అన్న భాగం జరిగేది ఎక్కువగా లలితా రహస్యనామ సాహస్ర పారాయణల్లోనే మనకు కనపడుతోంది. సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చన, విష్ణు సహస్రనామం మొదలైనవి చేసినప్పుడు పారాయణలు చేస్తారు, ఒకళ్ళు పూజ చేస్తారు తప్ప అందరూ చేసే పద్ధతి మనకు కనపడదు. లేదా శ్రావణ మంగళవారం వ్రతాలు కానీ ఇవి కూడా ఎవరికి వాళ్ళే ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఒక ప్రాంతంలో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక చోట కానీ తమకిళ్లల్లో వీలు కాని వాళ్ళందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు కూడా ఎవరి గౌరీదేవిని వాళ్లే పెట్టుకుంటారు, సంకల్పం ఎవరిది వాళ్లే చెప్పుకుంటారు, పూజ మాత్రం నామాలు మొదలైన కలిపి చేయడం ఉంటాయి. ఇక సామూహికంగా చేసేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ, లేకపోతే ఈ లలితా రహస్యనామ సహస్ర పారాయణలు కానీ, వీటిల్లో సంకల్పం చెప్పడంలో కొద్దిగా కరిష్యామహి అని చెప్పిస్తే చెప్పాలి. ఎందుకంటే అందరం కలిసి చేస్తున్నాము అని చెప్పాలి, కానీ నేను చేస్తున్నాను అని చెప్పకూడదు కదా. కలిసి చేస్తున్నాము అని చెప్పాలి. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి అని, అందరం కలిసి సహాయేనా అని, పరస్పర సహాయేనా అని చెప్పాలి. అందరం కలిసి చేస్తున్నాము అని చెప్తారు. ఈ చెప్పేటప్పుడు ఎవరికి వాళ్ళు వారి యొక్క విగ్రహమో లేకపోతే ఛాయాచిత్రమో తెచ్చి అక్కడ పెట్టుకుని కుంకుమార్చన చేసుకుంటారు. మరికొన్ని పద్ధతుల్లో ఎట్లా ఉంటాయంటే, ఈ చేసేటప్పుడు ఈ కుంకుమ ఎవరికి వారు సంకల్పం చెప్పినట్టు చేతిలో పట్టుకుని పూర్తయిన తర్వాత వెళ్ళి అక్కడ ఒకే ఒక అమ్మవారి దగ్గర వేస్తూ ఉంటారు. దీంట్లో ఏ పద్ధతిలో చేసినా పర్వాలేదు. కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇందులో పాల్గొనేటటువంటి వాళ్ళు మాకు కూడా వచ్చు అని తాపత్రయపడి తొందరపడి గట్టి గొంతుతో అపశబ్దాలు పలకూడదు, ఒకదానికొకటి పలకూడదు. మర్చిపోతూ ఉంటాం. ఎంత బాగా నేర్చుకున్న వాళ్ళైనా అప్పుడప్పుడు మర్చిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అక్కడ మైకు దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు పుస్తకం దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే సామూహికంగా చేసేటప్పుడు పక్క వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే మనం కూడా ఆ పొరపాట్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ఒంటరిగా చేసుకుంటున్నప్పుడు మనంతటా మనం పుస్తకం దగ్గర లేకుండా చదవచ్చు. కానీ సామూహికంగా చేసేటప్పుడు మాత్రం మనం చదివేటటువంటి వేగానికి దానికి పక్క వాళ్ళతో సరిపోక ఒక మంత్రమో ఒక పాదమో ఒక శ్లోకమో ఏదో ఒకటి దాటేసే ప్రమాదం ఉంది. అందుకని తప్పనిసరిగా పుస్తకాలు దగ్గర పెట్టుకోవాలి. అక్షరం చూసి చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. నోరు తిరగలేదనుకోండి, కొంతమందికి కొన్ని మాటలు తిరగవు, ఏం చేస్తాం? సహజంగా ఉండే లోపం, దాన్ని మనం ఏం చేయలేం. నోరు తిరగనప్పుడు ఆ ఒక్కటి నోట్లో అనుకోండి, పైకి మాత్రం ఉచ్చరించకండి, అపశబ్దం రావద్దు. ఇంకా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, పూజకి వెళ్ళిన దగ్గర సామూహికంగా
పూజ మాత్రమే చెయ్యాలి తప్ప కుటుంబ విషయాలు అక్కడ మాట్లాడుకోకూడదు. మీరు గమనించినట్టయితే అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారో, కొత్త చీరలు, నగలు దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళ సమస్యలు, పిల్లల సమస్యలు, ఇలాంటివన్నీ. ఇవేవి అక్కడ మాట్లాడకుండా ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. అవి మాట్లాడుకుంటే మీవే కాదు పక్క వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించబడవు. అంచేత ఒక సామూహికంగా ఒక సముదాయంలో మనం కూడా ఒక భాగంగా చేసేటప్పుడు కనీసంగా ఈ నియమాలు, సమయానికి వెళ్ళడం. చాలామంది మధ్యలో వచ్చి చేరుతూ ఉంటారు. ఏం ఫలితం ఉంటుందమ్మా సంకల్పం చెప్పుకున్నప్పుడు లేకపోయాక? సంకల్పం చెప్పుకునే సమయానికే ఉండాలి. వచ్చిన దగ్గర నుంచి వేరే విషయాలు మాట్లాడకుండా ఉండాలి. వీలైనంత తప్పులు చదవకుండా ఉండాలి. మిగిలిన వాళ్ళు ఏ వేగంతో చదువుతున్నారో ఆ వేగంతో మనం అనుసంధానం చేసుకుని చదవాలి. చదవడం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలకి ఎగబడతారమ్మా. అప్పటిదాకా కూడా జాగ్రత్తగా కాస్త శ్రద్ధగానే ఉంటారు, కానీ చివరిలో మాత్రం ఎగబడతారు. అది చేస్తే అమ్మవారికి చికాకు వస్తుంది. చికాకు కాదా మీద మీద పడుతూ ఉంటే? కనుక తీర్థప్రసాదాలు అయ్యే వరకు కూడా ప్రశాంతంగా క్రమశిక్షణతో ఉంటేనే ఆ సామూహికంగా చేసేటటువంటి పూజలు కానీ, పారాయణలు కానీ, కార్యక్రమాలు కానీ ఫలవంతమవుతాయి. లేకపోతే అప్పుడప్పుడు దుష్ఫలితాలు కూడా ఇస్తాయి అని పెద్దలు చెప్తారు. పాపము శమించుగాక, దుష్ఫలితాలు రాకుండుగాక. మరొక ప్రశ్న చూద్దామమ్మా. రాజమండ్రి నుండి ఈశ్వరి గారు రాస్తున్నారు, స్వప్న దోషాలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. పడుకోగానే వచ్చేటటువంటి కలలు అంతకుముందు మనం మాట్లాడిన మాటలు వాటికి సంబంధించి ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన పనే లేదు. మనం భోజనం చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి నిద్రపోతే, నిద్రపోయిన తర్వాత 3-4 గంటల తర్వాత వచ్చినటువంటి వాటికి దోషాలు ఉంటాయి. వచ్చిన కాలాన్ని బట్టి దోషాలు ఉంటాయి. ఎప్పుడు వచ్చాయి అన్న దాన్ని బట్టి ఉంటాయి. లేకపోతే ఏముండవు. దోషాలను కూడా చెప్పలేము. మంచి ఫలితాలు కూడా ఉండొచ్చుగా, చెడ్డవే ఉన్నప్పుడు మంచివి కూడా ఉండొచ్చుగా. కనుక అటువంటివి ఏమన్నా ఫలించే అవకాశం ఉంది. కానీ మనకి సాధారణంగా గుర్తుండేవి పీడకలలే. మంచి కళలు గుర్తుండవు, ఉన్నా దాని గురించి పట్టించుకోం. ఇలా ఉన్నప్పుడు వెంటనే చేయాల్సినటువంటి పని ఏమిటంటే, లేచి కూర్చుని దేవుణ్ణి తలుచుకుని కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగండి. ముందు మొట్టమొదటి విషయం. చాలా వరకు మీ ఇష్టదైవం ఎవరుంటే వాళ్ళనే, అమ్మవారైతే అమ్మవారు, రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, శివుడైతే శివుడు, ఆంజనేయుడైతే ఆంజనేయుడు, వీళ్ళెవరిని తలుచుకున్నా సరే అప్పటికప్పుడు చాలా వరకు దోషం పోతుంది. వెళ్ళి లేచి కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి. అప్పటికప్పుడు జరిగేది. తర్వాత వచ్చినటువంటి సమయాన్ని బట్టి ఏ సమయంలో వచ్చిందో చూస్తే అది ఎంతకాలంలో ఫలిస్తుంది అన్నది తెలుస్తుంది. 3 గంటల్లో కావచ్చు చెప్తారు, 3 గంటలు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు అని చెప్తారు వాళ్ళు. దానికి సమయాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఎప్పుడు వస్తుంది అన్నది, ఆ వచ్చినటువంటి కళకి సంబంధించి ఎటువంటి దోషం ఉంటుంది అన్నది దాన్ని కూడా నిర్ణయించుకుంటే, అది ఆ స్వప్నశాస్త్రం తెలిసినటువంటి పెద్దలు ఉంటారు, జ్యోతిష్యులు, వాళ్ళని అడిగి దానికి పరిహారం చేసుకోవాలి. ఎక్కువగా ముందుగా అతి త్వరగా చేసేటటువంటిది తప్పనిసరిగా చేయాల్సింది, మనకి ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తామే, ప్రథమ చికిత్స, అలా చేయవలసింది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవటం మొట్టమొదటిది. అసలు పీడకలలే రాకుండా ఉండాలంటే హనుమంతుడిని తలుచుకొని పడుకోండి, పీడకలలే రావు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోండి, పీడకలలు రావు. పడుకోబోయే ముందు ఘోరాలు, నేరాలు, క్రూరాలు, దారుణాలు అనేటువంటివి చూడకుండా పడుకోండి. మంచి విషయాలు తలుచుకుంటూ పడుకోండి. మనం పడుకోబోయే ముందు దేని గురించి ఆలోచిస్తున్నామో 100% అవే కలలుగా వస్తాయి. కనుక రాముణ్ణో కృష్ణుణ్ణో మనకి ఇష్టమైనటువంటి వాళ్ళనో నచ్చే విషయాన్నో తలుచుకుంటూ పడుకుంటే సాధారణంగా రావు. కానీ భవిష్యత్తుని నిర్దేశించేవి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తాయి. అటువంటప్పుడు మాత్రమే తప్పనిసరిగా పరిహారాలు కొన్ని చేసుకోవాల్సి ఉంటాయి. వెంటనే లేచిన తర్వాత స్నానం చేసి దేవాలయానికి వెళ్ళండి, ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోండి, మీ ఇష్టదైవానికి స్తోత్రాలు చదువుకోండి, పెద్దల దగ్గరికి వెళ్ళి ఏ దోషం ఉందో దానికి సంబంధించిన నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి విజయ్ గారు రాస్తున్నారు, శివ విష్ణువుల పూజల్లో వాడే పుష్పాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ పూలతో దేవుడికి పూజ చేయొచ్చో ఆ పూలతో ఇద్దరికి పూజ చేస్తారమ్మా. కాకపోతే విష్ణువుకి చేసేటటువంటి పూజలో తప్పనిసరిగా తులసిని వాడాలి, పాడి తీరాలి అని చెప్తారు. ఇంకా మిగిలినటువంటి పుష్పాలన్నీ కూడా ఇద్దరికీ సమానంగానే వాడతారు. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏకాదశి మొదలైనటువంటి సందర్భాలలో విష్ణువుకి అక్షతలతో పూజ చేయరు. బియ్యంతో చేస్తాం కదా, అక్షతలతో పూజ చేయదు. మురాసురుడు ఆ కథ ఏదో ఉంటుంది వాళ్ళకి. అందువల్ల ఒక్క ఏకాదశి నాడు మాత్రమే అక్షతలతో పూజ చేయకూడదని ఉంటుంది. తులసి తప్పనిసరిగా వాడతారు. మహాశివుడు ఉన్నాడంటే ఏ పూలతో చేసినా సంతోషిస్తాడమ్మా. ఏమీ లేకపోతే ఒక బిల్వపత్రమైనా సంతోషమే. ఆఖరికి శివుణ్ణి పూజించటానికి అర్కపుష్పాలు అంటే జిల్లేడు పూలు కూడా శివుడికి వాడతారు, వాడవచ్చు. అంటే విష్ణువుకి సాధారణంగా జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు లాంటివి వాడము. విష్ణువు కొద్దిగా అలంకార ప్రియుడు, శివుడు భక్తే చాలా ఆయనకి. అలంకారం ఏం లేదు. ఆయన అలంకారం ఎంతసేపు విభూతిను కాసిన నీళ్లు పోస్తేను ఒక ఆకు వేస్తేను సంతృప్తి పడతాడు గనక కొన్ని పూలు ఇద్దరికీ కూడా పనికిరావమ్మా. పాలు కారే పూలు, వాసన లేని పూలు ఇత్యాదులు ఏ దైవాన్ని పూజించడానికి పనికిరావు. అయితే పాలు కారేది అన్నప్పుడు ఒక జిల్లేడు మాత్రం శివుడికి పూజ చేయొచ్చు, విష్ణువుకి చేయరు. ఇది తప్ప పెద్దగా తేడా ఏం లేదు. మరో ప్రశ్న చూద్దామమ్మా. లక్ష్మి గారు ధర్మపురి నుంచి రాస్తున్నారు, తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యం ఏమిటి అని అడుగుతున్నారు. మొట్టమొదట సూర్యుడు ప్రవేశించేది. తూరు అని అంటే దూరడం అనే పదం వాడతాం కదా తెలుగులో, అంటే ప్రవేశించుట అని అర్థం. తూర్పు అంటే ప్రవేశించేటటువంటిది, ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారం లాంటిది. అందుకని తూర్పుని చాలా ప్రధానంగా మనకి చెప్తాం. ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తూర్పు వైపుగా ప్రయాణం చేయమని. ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు కదా, సూర్యుడు ఉదయిస్తాడు గనక అది జ్ఞానానికి, వెలుగుకి, మనకి మార్గాన్ని నిర్దేశించటానికి ప్రధానమైనటువంటి భాగంగా చెప్తారు. మనం ఇంకొక మాట కూడా వినుంటాం. మనం ఏదైనా అర్థం కాకపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టుకోమని ఒక పదం వాడతాం. తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవడం ఏమిటి అంటే, తూర్పుకు తిరిగి దండం పెట్టుకుంటే నీకు జ్ఞానం కలుగుతుంది అని అర్థం. ఇది ఎలా కలుగుతుంది? మానవ శరీరంలో తూర్పు దిక్కు ఏదయ్యా అంటే, ఇక్కడ ఏదైతే మనం చెప్తామో ఆజ్ఞాచక్రం అని చెప్పి బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో అది తూర్పు దిక్కు. మనకి ఉండేటటువంటి జ్ఞానం అంతా ఆజ్ఞాచక్రంలో చాలా జాగ్రత్తగా భద్రపరచబడి ఉంటుంది. దీన్ని మూడో కన్ను కూడా అంటారు. అందుకని ఏదన్నా మనం మర్చిపోతే గుర్తు చేసుకోవడానికి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఈ రెండు కళ్ళు కాక మూడో కన్ను తెరుచుకుంటుంది అన్నమాట అర్థం. అది మన శరీరంలో తూర్పు దిక్కు. అందుకని తూర్పుకు దిగి దండం పెట్టు అనేటటువంటి మాట దానివల్ల వచ్చింది. అంటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుని నీ ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిని కేంద్రీకరిస్తావో, కనుబొమ్మల ముడి భాగం అని చెప్తాం, అక్కడ నీ దృష్టిని కేంద్రీకరిస్తే, మూడో కన్ను అనేటటువంటి దాని మీద నువ్వు దృష్టిని కేంద్రీకరిస్తే, నువ్వు ఈ రెండు కళ్ళతో చూసినది ఏదైతే అక్కడ దాచిపెట్టబడిందో అది నీకు గుర్తుకొస్తుంది, అక్కడ తలుపు తెరిచినట్టు అవుతుంది. కనుక తూర్పు అన్నది ప్రవేశ ద్వారము. అంచేత మన జ్ఞానానికి ప్రధానమైనటువంటి తూర్పు దిక్కు. ఆ కారణంగానే మనం తూర్పుని చాలా పవిత్రమైనటువంటి దిక్కుగా భావిస్తూ ఉంటాం. ప్రయాణం చేసేటప్పుడు ముందు తూర్పు దిక్కుగానే బయలుదేరి తర్వాత కావాలంటే పక్కకు తిరగమంటారు. మన ఇంటికి మనం వెళ్ళేటటువంటిది పడమటి దిక్కుకో దక్షిణ దిక్కుకో వెళ్ళాలనుకో, వెళ్ళాలంటే మరి ఎట్లాగా కుదరదు కదా. అందుకని గుమ్మంలోంచి బయటకు వచ్చి తూర్పు దిక్కుగా 2 అడుగులు వేసి ఆ తర్వాత ఇటు తిరగమని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, సరైన దారిలో పెడతాము, తెలిసి పెడతాము, తప్పు దారిని వెళ్లకుండా ఉంటాము అని అర్థం అన్నమాట. జ్ఞానం ప్రకాశించేటటువంటి చోటు తూర్పు దిక్కు. మరో ప్రశ్న చూద్దామమ్మా. వైజాగ్ నుండి భావన గారు రాస్తున్నారు, ఆప్తికం నాడు భోక్తలకు ఎలా వడ్డించాలి అని అడుగుతున్నారు. సాధారణంగా మనకి భోజనం చేసేటప్పుడు కంచం కానీ, పళ్ళెం కానీ, విస్తరి కానీ ఏదైనా సరే దాంట్లో ఏదో ఒక పదార్థం వెయ్యందే అన్నం పెట్టరు. అన్నం ఆఖరణ పెట్టాలి.
ఖాళీగా ఉన్న దాంట్లో అన్నం పెట్టకూడదు. ఎందుకు అంటే ఆబ్దిక అన్నాడు అలాగే పెడతారు. కారణం ఏమిటంటే మననంతా పరిపాలన చేస్తున్నటువంటి దేవతా శక్తులు రెండు. ఒకటి దేవతలు, రెండు పితృదేవతలు. ఇద్దరిని ఆరాధించాలి. దేవతలను ఆరాధించే పద్ధతికి పితృదేవతలను ఆరాధించే పద్ధతికి కొంచెం తేడా ఉంటుంది. ఈ పితృదేవత ఆరాధనలోనే ఆబ్దికం చేసేటటువంటిది పితృ ఆరాధనలో భాగం. వారిని ఆరాధించి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టాలి. దానికి ఒక క్రమం ఉంది. ముందుగా విస్తరి శుభ్రం చేసిన తర్వాత దాంట్లో అన్నం పెడతారు ముందు. మామూలుగా అయితే పెట్టకూడదు కదా. ఆ తరువాత ఒక్కొక్క క్రమం ఉంటుంది. 3 కూరలు 3 పచ్చళ్ళు, లేదా 4 కూరలు 4 పచ్చళ్ళు అనే లెక్క ఉంటుంది వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి. వాటిని ఒకవైపంతా కూరలు వేస్తారు, ఒకవైపంతా పచ్చళ్ళు వేస్తారు, ముందుగా పప్పు వేస్తారు. ఇక్కడ పితృదేవతలకు పెట్టేటటువంటి చోట కందిపప్పు వాడరు, పెసరపప్పు మాత్రమే వాడతారు. కందిపప్పుతో వంట చేయరు, పూర్తిగా పెసరపప్పే ఉంటుంది. తర్వాత వంటల్లో కూడా కొన్ని పదార్థాలు వాడరు. ఉదాహరణకి మనకి విదేశాల నుంచి దిగుమతి అయినటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, క్యాబేజీ, కాలీఫ్లవరు, బంగాళాదుంప, టమాటా, ఇలాంటివి వాడరు. ఇవి వాడరు. ఇవి వాళ్ళకి నచ్చవు. అవి ఎవరికి భోజనం పెట్టేటప్పుడు వాళ్ళకి నచ్చింది పెట్టాలి కదా. ఆ తరువాత వారికి గారెలు బూరెలు పక్కన పెట్టి పరమాన్నం, బియ్యంతో చేసినటువంటి పరమాన్నమే, పరమాన్నాన్ని కూడా అక్కడ పెట్టి నెయ్యి ఒక దొప్పలో పెడతారు. ఊరికి అభికరించడం తర్వాత నెయ్యి మామూలుగా నిమిషం అడగడం కాదు, ఒక దొప్ప నిండా నెయ్యి పెడతారు. పక్కన కొంచెం ఉప్పు, కొంచెం కాదు కొంచెం ఎక్కువే వేస్తారు. ఉప్పు అడగకూడదట వడ్డం దగ్గర. ఉప్పు తక్కువైందనుకో ఉప్పు వేయండి అని అడగకూడదు, అక్కడే ఉప్పు ఉంటుంది కనుక కలుపుకుంటారు. అలాగే కొంచెం బెల్లం ముక్క, తప్పనిసరిగా బెల్లం ముక్క కూడా పెడతారు. ఇవన్నీ పెట్టి ఆ తర్వాత అభికరిస్తారు. 2 పాత్రలతో మంచినీళ్ళు పెట్టాలి. ఒకటి తాగడానికి, ఒకటి ఒకవేళ ఏదన్నా ఇలా అనుకున్నట్టయితే మంచినీళ్ళు తాగిన తర్వాత ఇటు జరిగితే చెయ్యి కడుక్కోవడానికి, ఇందులోంచి నీళ్ళు అందులో పోసుకోవడానికి 2 పాత్రలతో నీళ్లు పెట్టాలి. ఇవి ప్రత్యేకంగా చెప్పేటటువంటి పద్ధతులమ్మా. ఈ నియమం చాలామందికి తెలియదు. ఇళ్లల్లో కూడా మన నిత్యకృత్యంలో గబగబా కంచంలో అన్నం పెట్టేసి తర్వాత కూర అవి వేస్తాం. ఒక్క చుక్కన్న ఏదో ఒకటి ఇంత పదార్థం వెయ్యింది అన్నం పెడితే అది తద్దినన్నాడు భోక్తలకు పెట్టినట్టు. ఇది ప్రత్యేకం. దీనికోసం ఈ పద్ధతి తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి. ఏ పక్కన ఏ క్రమంలో కూరలు వేయాలి, ఏ క్రమంలో పచ్చళ్ళు వేయాలి, ఏ క్రమంలో వడ్డన చెయ్యాలి అనేటటువంటిది తెలిసి ఉండాలమ్మా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, దీనికి పద్ధతి. అమ్మ, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.